ఎప్పుడైతే యేసు ప్రభుని తెలుసుకున్నామో మేము కూడా ఒక ఉప్పులాగా అవ్వాలి. యేసు ప్రభుని తెలుసుకున్నాము, మేము ప్రార్థన చేయట్లేదు. అలాగే యేసు ప్రభు ఏ వాక్యం మనకి ఇచ్చారు, వాక్యానుసారంగా మేము జీవిస్తలేరు. అలాగే పరిశుద్ధత లేదు, దేవుడు భయం లేదు, ఒక పాపం అనేది భయం లేదు. ఒక విశ్వాసికి అది వేస్ట్ అన్నమాట. ఈ ఉప్పు గురించి దేవుడు ఎందుకు ఉదాహరణ ఇస్తున్నారంటే ప్రతి ఒక్క విశ్వాసి ఒక ఉప్పులాగా జీవించాలి. హల్లెలూయా. మీరు ఫుడ్ కుక్ చేసినప్పుడు ప్రతి ఒక్క ఫుడ్లో ఉప్పు కంపల్సరీ కావాలి, సాల్ట్ కంపల్సరీ కావాలి. సాల్ట్ లేకపోతే ఎవరు కూడా తినలేరు, రైట్? ఈరోజు మేము ఒక ఉప్పులాగా మన దేవుడు దృష్టిలో జీవిస్తున్నామా, సంఘం దృష్టిలో జీవిస్తున్నామా, ఒక కుటుంబం దృష్టిలో జీవిస్తున్నామా, భార్యాభర్త తల్లిదండ్రి దృష్టిలో జీవిస్తున్నామా, లేకపోతే ఉప్పు లేకుండా జీవిస్తున్నామా? ఈరోజు ఈ వాక్యం ద్వారా నేర్చుకుందాం. వీళ్ళు యేసు ప్రభుని నమ్ముకున్నారు. ఇప్పుడు చూస్తే వాళ్ళు ప్రార్థనలో ఉంటారు, చర్చికి వెళ్తూ ఉంటారు, కుటుంబంలో అందరు కలిసి మంచిగా బ్రతుకుతున్నారు. మనకి చూసి వాళ్ళు కూడా నేర్చుకోవాలి. అలాంటి ఒక ఇచ్చిన బాధ్యతలో మేము ఉండి జీవించాలి, ఒక ఉప్పులాగా మేము కూడా జీవించాలని ప్రతిరోజు ట్రై చేయాలి.